వదిన వదిన ఏం చేస్తున్నావు వదినా? నేను తినకపోతే తినను అన్నావు, ఆ కుంభకర్ణుడిలాగా మెక్కేస్తున్నావేంటి? అంటే మీరెవరూ తినను అన్నారు. ఫుడ్ వేస్ట్ చేయడం మహా పాపం అని నేనే తినేస్తున్నాను. బుద్ధి లేదే నీకు? ఓ మాట మీద నిలబడవా నువ్వు? ఆహా, మీరు మాట మీద నిలబడ్డారా అత్తయ్య? హే, మేం మాట మీద నిలబడకపోవడం ఏంటి? మరి భోజనం వద్దని ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరికి ఎందుకు వచ్చారు? తినడానికే కదా. అత్తయ్య గారు మన ఇంటి పెద్ద, ఆవిడే మాట తప్పింది. అప్పుడు మీరు తప్పితే తప్పే ఉంది. ఆవిడ వెళ్ళిన దారిలో వెళ్ళడం పద్ధతే కదా. ఏంటొదినా ఇంతమంది తినే ఫుడ్ నువ్వు ఒక్కదానివి తినేసావా? అయ్యో, ఏదో ఆవేశంలో తినేశాను మరిది గారు. నీ ఆవేశం సంగతి సరే, మమ్మల్నంటే ఎండగట్టావు. ఇంట్లో ఒక పెద్ద ఆవిడుంది, మా ఆయన ఉన్నారు, చంటి ఉన్నాడు. వాళ్ళకైనా ఒక ముద్ద పెట్టాలని అనిపించలేదా నీకు? ఇప్పుడు వాళ్ళేం తినాలి? గడ్డ? ఏంటి నాన్న తినకుండానే తేపుతున్నావు? చూసావా, ఈ టైంకైనా భోజనం చేసేవారు. భోజనం లేక గ్యాస్ ఫామ్ అయ్యి తేరుపులొస్తున్నాయి. గ్యాస్ ఫామ్ అయిందని ఎవరు చెప్పారు? మేం భోజనం చేయలేదని ఎవర్రా అన్నారు? మీరెప్పుడు తిన్నారు మావయ్య గారు? అంటే మిమ్మల్ని పిలిచే ముందే మావయ్య గారు ఆకలేస్తుందంటే మొదటి వాయి వాళ్ళకి వడ్డించేశాను అక్షిత. అంటే మీరు ముందే తినేశారా? మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఏముంది, ఆన్లైన్ లో బుక్ చేసుకుంటామన్నారు కదా, బుక్ చేసుకోండి. ఆన్లైన్లో బుక్ అవ్వట్లేదే. ఓహో, అందుకేనా ఇక్కడికి వచ్చారు? ఇదేదో ముందే చెప్పుంటే కొంచెమైనా మిగిల్చేదాన్ని కదా. ఏమీ లేదనుకుంటా. అరే, పెరగనం ఉంది, రండి కూర్చోండి, పెరగనం తినండి. మొత్తం తినేసావు కదా, ఇది మాత్రం ఎందుకు? అది కూడా మింగేయ్. అండి, ఇదిగోండి, నేను చూసుకోలేదు. బొజ్జు ముండా, ఇక్కడే ఉండిపోయావేంటి? ఆఖరికి పెరుగున్న ఉంటే అదైనా ఉంచకుండా తినేవని ఎందుకు చెప్పావన్నాయా? చూడు ఎలా తినేసిందో. మీకు ముందే చెప్పాను, అన్నం మీద అలగకూడదు అని. అలా అలిగితే అన్నం దొరకదు అంటే ఎవరైనా నా మాట విన్నారా? ఆన్లైన్ లో ఒకరు ఆర్డర్ పెడతాను అన్నారు, ఇంకొకరు నువ్వు వండితే నేను తినను అన్నారు. ఇప్పుడు చూసారా ఏమైందో? సరేనే, నువ్వు తిన్నావు కదా, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, పర్లేదులే, మేమందరం పస్తులుంటాం. పదండి అందరూ.